హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డ్రామా డీకోడ్. అసలు క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు అంత రచ్ అవుతే ఈసారి నామినేషన్స్ మామూలుగా ఉండదు. తనుజ వర్సెస్ దివ్య, దివ్య వర్సెస్ రీతు, కళ్యాణ్ వర్సెస్ దివ్య నామినేషన్ లో కొట్టేసుకుంటారు. మనకి ఫుల్ మీల్సే అనుకున్నా. వర్స్ట్ నామినేషన్స్ ఈ ఎంటైర్ బిగ్ బాస్ లో అన్ని సీజన్స్ లోని వర్స్ట్ నామినేషన్స్ పాయింట్స్ తో ముందుకు వచ్చారు. ఒక్కళ్ళు కూడా ఈరోజు ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోలేదు. వీళ్ళ నామినేషన్స్ చూస్తే బిగ్ బాస్ లో వీళ్ళందరూ సేఫ్ ఆడుతున్నారు. వీళ్ళందరినీ ఒకేసారి నామినేషన్స్ లో పడేస్తే తెలుస్తుంది అప్పటికైనా సీరియస్ గా ఆడతారు అనిపించింది నాకు. సార్ వీకెండ్ లో దివ్య వీడియోస్ రూపంలో హింట్స్ ఇచ్చినా కూడా తనూజ, కళ్యాణ్ సేఫ్ గా గౌరవ్ ని నామినేట్ చేస్తారు అనుకోవచ్చు. దివ్యాని నామినేట్ చేసి తన్ని హైలైట్ అవుతాది అని. కానీ తెలివిగా ఆ నామినేషన్స్ తో వీళ్ళకి ఎలివేషన్ తెచ్చుకోవచ్చుగా. బర్ని దివ్యాని నామినేట్ చేస్తున్నాడని తెలిసి మోస్ట్ ఎక్సైట్ అయ్యా. ఆ పాయింట్స్ చూసి బుర్ర బాదుకున్నా. నా ఎలిమినేషన్ కి రీజన్ నువ్వు కాదు అంటూనే కానీ దివ్యాని నామినేట్ చేసి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అంటారు. అసలు మైండ్ ఉందా? నెక్స్ట్ గౌరవ్ 6 నామినేషన్స్ ని బాగా డిఫెండ్ చేసుకున్నాడు. హౌస్ మేట్స్ కి నిజంగా బుర్రలేదు. ఇమాన్యుయల్ ని ఒకసారి నామినేషన్ లోకి తోస్తే ఇమాన్యుయల్ ఎలా బిహేవ్ చేస్తాడు వీక్ అంతా అది తెలుసుకోవాలని మినిమం లేదు. ఒకసారి నామినేషన్స్ లోకి వెళ్తే కదా ఇమాన్యుయల్ సత్తా ఏంటో తెలిసేది. అది ఎవరికి లేదు. అందరూ సేఫ్ గేమ్. మీరేమనుకుంటారు? మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం డ్రామా డీకోడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.